నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఢిల్లీలో ఇద్దరు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ. పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులపై చర్చ. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ను విచారించిన ఈడీ. నిధుల బదిలీపై దాదాపు 7 గంటల పాటు ప్రశ్నలు. ఈ రేస్ కేసులో ఏస్ నెక్స్ట్ కంపెనీకి ఏసీబీ నోటీసులు. ఎల్లుండి విచారణకు రావాలని దర్యాప్తు సంస్థ తాకీదు. ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు మెట్లెక్కిన బీఆర్ఎస్. 9 నెలలైనా స్పీకర్ నిర్ణయం తీసుకోవట్లేదని వాదన. భారత అంతరిక్ష కేంద్ర కళ సాకారంలో తొలి అడుగు. డాకింగ్ ను విజయవంతం చేసి చరిత్ర సృష్టించిన ఇస్రో. సైఫ్ అలీ ఖాన్ కు ప్రాణాపాయం లేదన్న వైద్యులు. ఉదయం నటుడిపై దాడి చేసిన నిందితుడి గుర్తింపు. సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరం లై డిటెక్టర్ పరీక్షలు చేయించుకుందాం అంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సవాల్ విసిరారు. ఈడీ విచారణ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్ లైవ్లో లై డిటెక్టర్ పరీక్షలకు నేను సిద్ధం అంటూ సవాల్ చేశారు. మళ్లీ విచారణకు రావాలని ఈడీ పిలవలేదు, పిలిస్తే వస్తానని కేటీఆర్ పేర్కొన్నారు. సంస్థలకు నేను చెప్పింది ఏమంటే, మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తా, సంతృప్తికరంగా చెప్తా, పూర్తిగా విచారణకు సహకరిస్తాను. భారత రాజ్యాంగాన్ని, న్యాయ వ్యవస్థను, కోర్టులను గౌరవించే బిడ్డగా తప్పకుండా నా నిజాయితీని ప్రూవ్ చేసుకుంటాను, ఇన్వెస్టిగేషన్కు పూర్తిగా సహకరిస్తాను అనే మాట వారికి చెప్పడం జరిగింది. అయితే నాకు ఎక్కడ ఇబ్బంది అనిపిస్తున్నది అంటే, ఇంతమంది నాయకులు, ఇంతమంది పోలీసులు, ఇన్ని విచారణ సంస్థలు, ఇవాళ ఉదయం పేపర్లో కూడా చూసిన, ఈ విచారణకి దాదాపుగా 5 నుంచి 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని ఇవాళ ఉదయమే పేపర్లో చూసిన. రేవంత్ రెడ్డి గారికి నేను ఒక ఆఫర్ ఇస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు, నీకు నిజాయితీ ఉంటే, నీకు ధైర్యం ఉంటే ఒక పని చేద్దాం. నేను తయారుగా ఉన్నా, నువ్వు ముందుకు రా, జడ్జి గారి ముందు కూర్చుందాం. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి గారైనా లేదా మీకు ఇష్టమైన న్యాయమూర్తి ఎవరి ముందైనా కూర్చుందాం. మీ మీద ఏసీబీ కేసు ఉంది, నా మీద ఏసీబీ కేసు ఉంది. నీ మీద ఈడీ ఛార్జ్ షీట్ చేసింది, నా మీద ఈడీ విచారణ జరుగుతున్నది. మీరు మొత్తం ఈ టీవీలు అన్నీ ఉన్నాయి కదా, మొత్తం మీడియా ఉంది కదా, లైవ్ టీవీ పెట్టండి. నేను రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూర్చుంటాం న్యాయమూర్తి ముంగట. మీరు ఏ ప్రశ్నను అడగండి కేసుకు సంబంధించి కేసు. ఇద్దరికి లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి. ఇద్దరికి కూడా లై డిటెక్టర్ పరీక్ష మొత్తం రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా ఒక 50 లక్షలు అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగం అయ్యే విధంగా ఇంతమంది ఉన్న టైం వేస్ట్ శిక్ష సాధింపు విచారణ మంచిది కాదు. ధైర్యం ప్యాలెస్ లో అయినా సరే, లేదా న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే, ఏసీబీ న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే, కోర్టులో అయినా సరే, లేదా ఈడీ ఆఫీస్లో అయినా సరే, ఎక్కడైనా నేను లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం. నువ్వు కూడా రా, ఇద్దరం కూర్చో. దొంగెవరో, ఎవరేందో, ఎవరి నిజాయితీ ఏందో రాష్ట్రం మొత్తం చూస్తుంది. నీకు ధైర్యం ఉంటే వెంటనే నిర్ణయం తీసుకో. డేట్ నువ్వే చెప్పు, టైం నువ్వే చెప్పు, ప్లేస్ నువ్వే చెప్పు, నేను వస్తా. నిజాయితీగా నా చేయిస్తా. నువ్వు లై డిటెక్టర్ పరీక్ష పెట్టి నువ్వు కూడా పెట్టుకొని కూర్చో. ఎవరు ఏందో రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది. సరే, ఈ కేసు విషయానికి వస్తే విచారణ జరుగుతూ ఉంది. ఇప్పుడే నేను చెప్పాను, విచారణకు ఇంకా ఎన్నిసార్లు రమ్మన్నా వస్తా. ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా. ఎన్ని రకాల పరీక్షలు పెట్టినా భరిస్తా. ఎందుకంటే నిజం, నిజాయితీ అల్టిమేట్గా గెలుస్తుంది. న్యాయం, ధర్మం గెలుస్తుంది. హైకోర్టులు ఉన్నాయి, సుప్రీంకోర్టులు ఉన్నాయి, లోకల్ కోర్ట్స్ ఉన్నాయి. న్యాయమూర్తుల మీద విశ్వాసం మాకుంది. ముమ్మాటికి ఈ రోజు కాకపోతే ఇంకో 4 రోజులకు వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి. తప్పకుండా న్యాయం గెలుస్తుందనే విశ్వాసం నాకుంది.
అంతకుముందు ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ను ఈడీ విచారించింది. ఈడీ ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నట్టు ఉదయం 10:30కు కేటీఆర్ ఈడీ కార్యాలయానికి వచ్చారు. అప్పటి నుంచి కేటీఆర్ను ప్రశ్నించిన ఈడీ నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు నిధులు బదిలీ చేయడంలో అధికార దుర్వినియోగం జరిగిందనే కోణంలో ఆరా తీసింది. ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం యూకేలోని ఫార్ములా ఈ ఆర్గనైజేషన్స్కు నగదు బదిలీ చేయడంలో ఫెమా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఉల్లంఘన జరిగిందన్న కోణంలో కేటీఆర్ నుంచి వివరాలు సేకరించారు. ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థకు 45,71,00,00,000 రూపాయలను బ్రిటిష్ పౌండ్ల రూపంలో బదిలీ చేయడం, నిధుల బదిలీ కోసం ఆర్థిక శాఖ అనుమతి తీసుకోకపోవడానికి కారణాలపై ఆరా తీసింది. ఈ కేసులో A2 అరవింద్ కుమార్, A3 BLN రెడ్డిని ఇప్పటికే ప్రశ్నించిన ఈడీ వారి వాంగ్మూలాల ఆధారంగానే కేటీఆర్ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కేటీఆర్ ఈడీ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఈడీ కార్యాలయానికి తరలిరాగా పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈడీ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసులో విచారణకు రావాలని ఏస్ నెక్స్ట్ కంపెనీకి నోటీసులు జారీ చేసింది. ఎల్లుండి హైదరాబాద్లోని ఏసీబీ కార్యాలయంలో విచారణకు రావాలని ఏస్ నెక్స్ట్ కంపెనీకి ప్రతినిధులకు పోలీసులు నోటీసులు అందజేశారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఇప్పటికే ఏసీబీ మాజీ మంత్రి కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, విశ్రాంత ఇంజనీర్ BLN రెడ్డిని విచారించింది. తెలంగాణ ప్రజల డబ్బుతో ఆయనకున్న దోస్తులను కాపాడిన ఘనత కేటీఆర్ది కాదా అని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల చెవిలో పువ్వు పెట్టవద్దని కేటీఆర్కు హితవు పలికారు. తెలంగాణలో తామే ఎప్పుడూ అధికారంలో ఉంటామని ఒక నియంతలా కేసీఆర్ వ్యవహరించారని, కేటీఆర్ భాగోతం తెలంగాణ ప్రజలకు తెలుసని చామల పేర్కొన్నారు. ఈ కార్ రేస్ విషయంలో కేటీఆర్ గురించి, అతని వ్యవహారం గురించి ప్రజలు గమనిస్తున్నారని చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. 60 కోట్ల రూపాయలు గ్రీన్ కో సంస్థ కట్టాల్సిన డబ్బుల్ని కాపాడే ప్రయత్నం కేటీఆర్ గారు ప్రజల డబ్బుతో ఎటువంటి కేబినెట్ మీటింగ్ పెట్టకుండా, ఎటువంటి అప్రూవల్స్ లేకుండా కూడా 55 కోట్లు గ్రీన్ కోని కాపాడడానికి పంపించినట్టుగా క్లియర్ గా అర్థమవుతుంది మనకు. కాబట్టి కేటీ రామారావు గారు, మీ డ్రామాకు ఆస్కార్ అవార్డు వస్తుంది కానీ తెలంగాణ ప్రజల చెవిలో పువ్వు పెట్టడానికి ప్రయత్నం చేయకండి. ఇది కేవలం ఒక మిత్రుని కాపాడే ప్రయత్నంలో మీరు ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసినట్టుగా క్లియర్ గా కనపడుతుంది. ఇంకా మనం తప్పుతో పట్టియొద్దు. వాస్తవంగా ఈ రోజు ఈడీ గానీ, సుప్రీంకోర్టు కానీ వాళ్ళు నిజ నిర్ధారణ చేస్తారు. ఈ రోజు మీరు నేను అవసరం చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ఈ ఎంక్వైరీ నడిచేటప్పుడు కూడా మీరు ఇంకా ప్రజలను తప్పుతో పట్టియొద్దు. ఇంకెన్నెన్ని ఘనకార్యాలు మీరు 10 ఏళ్లలో చేసిరో అన్ని కూడా బయటకు వస్తాయని తెలియజేస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ మరిన్ని హామీలు ఇచ్చింది. 500K గ్యాస్ సిలిండర్, ఉచిత రేషన్ కిట్లు, 300 యూనిట్ల వరికి ఉచిత కరెంట్ ఇస్తామని ప్రకటించింది. ఏఐసీసీ ఢిల్లీ ఇన్ఛార్జి మాజీ ఖాజీ నిజాముద్దీన్, ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ దేవేందర్ యాదవ్లతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి హామీలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఢిల్లీలోని మహిళల కోసం ప్యారీ దీదీ యోజనను కాంగ్రెస్ ఈ నెల 6న ప్రకటించింది. అధికారంలోకి వస్తే మహిళలకి ప్రతి నెల 2,500 ఇస్తామని హామీ ఇచ్చింది. ఢిల్లీ ప్రజల కోసం జీవన్ రక్ష యోజనను ఈ నెల 8న కాంగ్రెస్ ప్రకటించింది. ఆ పథకం కింద 25 లక్షల రూపాయల వరకు ఉచిత ఆరోగ్య బీమా ఇస్తామని పేర్కొంది. ఢిల్లీలోని నిరుద్యోగ యువతకి ప్రతి నెల 8,500 చొప్పున ఒక ఏడాది పాటు ఇస్తామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందంటే ఖచ్చితంగా నిలబెట్టుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చిందని తెలిపారు. మార్పు కోసం ఢిల్లీ ప్రజలకు ఒక అవకాశం లభించిందని సద్వినియోగం చేసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. तेलंगाना राज्य में 1 साल के अंदर 25,50,000 किसान परिवारों को 21,000 करोड़ रुपए कर्जा माफी किए। 55,143 सरकार नौकरी में दिया हुआ है। महिलाओं के लिए फ्री बस रेट जनवरी तक 120 करोड़ महिलाओं ने आरटीसी बसेस में फ्री राइड लिए। उसके लिए कॉर्पोरेशन को तेलंगाना राज्य सरकार ने 4,000 करोड़ रुपए पे कर चुका है। उसके अलावा 500 रुपए सिलेंडर 50 लाख परिवारों को मिल रहा है। वो भी 50 लाख परिवारों को 200 यूनिट फ्री बिजली हम लोग दे रहा है। అబద్ధాలు చెప్పి కాలం గడుపుతున్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తరహాలో ఢిల్లీ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆక్షేపించారు. రాహుల్ గాంధీ 4 నెలలుగా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, ఇవాళ పొగుడుతున్నారని ఎద్దేవా చేశారు.
తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన మహారాష్ట్ర ఎన్నికల్లో రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను ప్రజలు నమ్మలేదని గుర్తు చేశారు. మహారాష్ట్ర తరహాలోనే ఢిల్లీ ప్రజలను కూడా కాంగ్రెస్కు గుణపాఠం చెబుతారని ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా కేటీఆర్ ఈడీ విచారణకు వెళ్లారని, నయా పైసా అవినీతి జరగలేదని కేటీఆర్ మొదటి నుంచి చెబుతున్నారని ప్రశాంత్ రెడ్డి అన్నారు. మొదటి నుంచి చెబుతున్నట్లే కాంగ్రెస్ బీజేపీ నేతల అసలు రంగు బయటపడుతోందని, కేటీఆర్ను టార్గెట్ చేసి కాంగ్రెస్ బీజేపీ నేతలు ఒకే రకంగా మాట్లాడుతున్నారని తప్పుపట్టారు. 3 రోజుల నాడు భువనగిరి పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది, టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీద. కాంగ్రెస్ గుండాలు ఈ 2 పార్టీ ఆఫీసుల మీద దాడి చేస్తున్నారు. కేసీఆర్ గారి ఫోటోలు నేలకేసి కొట్టినారు పార్టీ ఆఫీసులోకి చొచ్చుకపోయి. ఇప్పటిదాకా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గుండాలు చేసిన దాన్ని టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీద దాడులు చేస్తే ఇప్పటిదాకా మహేష్ కుమార్ గౌడ్ స్పందించలేదు. బీజేపీ ఆఫీస్ మీద దాడి జరగగానే మరు నిమిషమే స్పందించినాడు మహేష్ కుమార్ గౌడ్. మరి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఆఫీసుల మీద దాడులు జరిగితే నువ్వెందుకు స్పందిస్తలేవు మహేష్ కుమార్ గౌడ్? అంటే దీని అర్థం కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అన్న మాటకు ఇది నిదర్శనం అని చెప్పి తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కాబట్టి ఇట్లా మీరిద్దరూ కలిపి ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కక్ష సాధింపు చర్యలు చేసినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎంతమంది మీద బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టి ఎంతమందిని జైల్లోకి పంపించినా, ముఖ్యంగా కేటీఆర్ గారిని మీరు ఎంత వేధించినా, మీ పిట్ట బెదిరింపులకు ఉడత ఊపులకు భయపడేవాడు ఇవాడెక్కడ లేడు. ప్రభుత్వ అధికారులు తప్పులు చేసి జైలుకు వెళ్లొద్దని పంచాయతీరాజ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సూచించారు. అధికారులు పొరపాట్లు చేసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టవద్దని ఎర్రమంజిల్లో అభివృద్ధి పనుల పురోగతి, కొత్త ప్రణాళికల నిర్వహించిన సమీక్షలో చెప్పారు. అధికారులు ఒత్తిళ్లకి తలొగ్గకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం సహా నిబద్ధతతో పనిచేసి ఆయా శాఖల గౌరవాన్ని పెంచాలని మార్గనిర్దేశం చేశారు. ప్రభుత్వం, మంత్రుల మెప్పు కోసం అధికారులు నిజాలు దాచిపెట్టవద్దని, వాస్తవాలు నివేదించాలని తెలిపారు. ఉన్నతాధికారుల కింద ఉద్యోగుల సమస్యలు విని పరిష్కరించాలన్నారు. ఉద్యోగుల సమస్యలను ఆన్లైన్లో పరిష్కరించే విధానం అవలంబించాలని మంత్రి సీతక్క సూచించారు. ఉపాధి హామీ పనులకు సంబంధించిన 300 కోట్ల బిల్లులు, మల్టీపర్పస్ వర్కర్ల వేతన బకాయిలు విడుదల చేసినట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని భారాస సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు 10 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసి 9 నెలలు గడుస్తున్నా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆ పిటిషన్లో సుప్రీంకోర్టుకు తెలిపింది. హైకోర్టు తీర్పు ఇచ్చి 6 నెలలు పూర్తయినా స్పీకర్ ఎలాంటి చర్యలు చేపట్టలేదని కోర్టుకు తెలిపింది. కనీసం నోటీసు ఇవ్వలేదని పిటిషన్లో పేర్కొంది. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్కి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పిటిషన్ వేసింది. మిగిలిన 7 ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా రిట్ పిటిషన్ దాఖలు చేసింది. గతంలో కేశం మేఘ చంద్ర కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయాలని బీఆర్ఎస్ కోరింది. ఎమ్మెల్యేలపై ఆయా పార్టీలు ఇచ్చే ఫిర్యాదులను 3 నెలల్లో పరిష్కరించాలని కేశం మేఘ చంద్ర కేసులో సుప్రీంకోర్టు తీర్పును బీఆర్ఎస్ ధర్మాసనం దృష్టికి తెచ్చింది. ఆ తీర్పునకు అనుగుణంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవట్లేదని బీఆర్ఎస్ తెలిపింది. ఆ పిటిషన్లపై 4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు ప్రశ్నిస్తూనే ఉంటామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కోట్లాది రూపాయలకు అమ్ముడుపోయారని, అందుకే ఏ పార్టీ అని అడిగానని చెప్పారు. బీఆర్ఎస్ లేకుంటే వార్డు మెంబర్గా గెలవనని సంజయ్ కుమార్, కేసీఆర్ను తిడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా అని కౌశిక్ రెడ్డి నిలదీశారు. కేసీఆర్ గారు ఇచ్చిన బీఫామ్ మీద సంజయ్ గారు గెలిచిన తర్వాత కోట్లాది రూపాయలకి అమ్ముడు పోయి రేవంత్ రెడ్డి గారి ఎజెండా నువ్వు మాట్లాడుతూ ఉంటే కేసీఆర్ ని తిడతావంటే నేను చూసుకుంటూ కావాలా? సంజయ్ గారు నా మీద దాడి చేస్తారు, మానకొండ్రు ఎమ్మెల్యే గారు, చొప్పదండ ఎమ్మెల్యే గారు, రామగుండం ఎమ్మెల్యే గారు, పెద్దపల్లి ఎమ్మెల్యే గారు, మంత్రి శ్రీధర్ బాబు గారు బెదిరిస్తారు, వేములవాడ ఎమ్మెల్యే గారు బెదిరిస్తారు. వాళ్ళ ఆదేశాల మేరకు గుర్ర గుంజుకొని పోతారు. ఇదా పద్ధతి? మీటింగ్ కి ఇన్విటేషన్ ఇచ్చి మా మీద కేసులు పెడతారా? ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్ పరీక్షల ఫౌండేషన్ కోర్సులకి ఫిబ్రవరి 15 నుంచి ఉచిత శిక్షణ ప్రారంభం కానుందని బీసీ స్టడీస్ సర్కిల్ తెలిపింది. అందుకోసం అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 9 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని బీసీ స్టడీస్ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి సూచించారు. ఫిబ్రవరి 12 నుంచి 14 వరకు ధ్రువపత్రాలు పరిశీలించి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఇంటర్, డిగ్రీ మార్కుల ఆధారంగా రిజర్వేషన్ల నిబంధనల మేరకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు డైరెక్టర్ తెలిపారు.
కుటుంబ వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000, పట్టణాల్లో 2 లక్షలు మించకూడదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 12 బీసీ స్టడీ సర్కిళ్లలో 100 రోజుల పాటు ఉచిత శిక్షణ ఉంటుందని శ్రీనివాసరెడ్డి తెలిపారు. కర్ణాటక బీదర్లో పట్టపగలే దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఏకంగా ఏటీఎంలో డబ్బులు జమ చేసే వాహనం నుంచి నగదు పెట్టే ఎత్తుకుపోయారు. ఈ మధ్యాహ్నం బీదర్ కోర్టు సమీపంలోని ఓ ఏటీఎంలో నగదు జమ చేసేందుకు ఏజెన్సీ సిబ్బంది తమ వాహనంలో అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలోనే ద్విచక్ర వాహనంపై అక్కడకు వచ్చిన దొంగలు వాహన డ్రైవర్, భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో సెక్యూరిటీ గార్డ్ అక్కడికక్కడే చనిపోగా డ్రైవర్, మరో సెక్యూరిటీ గార్డుకి గాయాలయ్యాయి. అనంతరం వాహనంలోని నగదు పెట్టెతో దోపిడీ దొంగలు అక్కడి నుంచి ద్విచక్ర వాహనంపై పరారయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. దోపిడీ దొంగల కోసం ప్రత్యేక బృందాలతో విస్తృతంగా గాలిస్తున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. అంతరిక్షంలో 2 ఉపగ్రహాల డాకింగ్ ప్రక్రియను విజయవంతం చేసింది. ఈ విషయాన్ని ఇస్రో ఎక్స్లో ప్రకటించింది. ఈ విజయంతో డాకింగ్ సాంకేతికతను అభివృద్ధి చేసిన 4వ దేశంగా భారత్ నిలిచింది. ఇస్రో సాధించిన ఘనతపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో చరిత్ర సృష్టించింది. ఇటీవల అంతరిక్షంలోకి పంపించిన 2 ఉపగ్రహాలను ఎట్టకేలకు విజయవంతంగా అనుసంధానించింది. స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రకటించింది. డాకింగ్ చరిత్రలో భారత్ తన పేరును లిఖించినట్లు వెల్లడించింది. ఈ ప్రక్రియను చూసి గర్విస్తున్నట్లు ఇస్రో పేర్కొంది. అన్డాకింగ్ ప్రక్రియ, ఇంధన బదిలీ వంటి ప్రయోగాలను రాబోవు రోజుల్లో చేయనున్నట్లు తెలిపింది. ఈ విజయంతో డాకింగ్ సాంకేతికతను అభివృద్ధి చేసిన 4వ దేశంగా భారత్ రికార్డు సాధించింది. గత డిసెంబర్ 30న శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి పిఎస్ఎల్వి C-60 ద్వారా జంట ఉపగ్రహాలు స్పేడెక్స్-1A, స్పేడెక్స్-1Bలను ఇస్రో నింగిలోకి పంపింది. 475 కిలోమీటర్ల వృత్తాకార కక్షలోకి వీటిని ప్రవేశపెట్టింది. తర్వాత వాటి మధ్య దూరాన్ని క్రమంగా తగ్గిస్తూ వచ్చింది. సాంకేతిక కారణాల వల్ల డాకింగ్ ప్రక్రియను 3 సార్లు వాయిదా వేసింది. ఈ నెల 12న కూడా 2 ఉపగ్రహాలు 3 మీటర్ల దగ్గరకు వచ్చి మళ్లీ వెనక్కు వెళ్లాయి. ఎట్టకేలకు గురువారం స్పేడెక్స్ ఉపగ్రహాల అనుసంధానాన్ని ఇస్రో చేపట్టింది. ఈ క్రమంలోనే 2 ఉపగ్రహాల మధ్య దూరాన్ని 15 మీటర్ల నుంచి 3 మీటర్లకు తగ్గించింది. అక్కడ ఉపగ్రహాలను ఆపి అనుసంధాన ప్రక్రియను చేపట్టింది. 2 ఉపగ్రహాలు ఖచ్చితంగా డాకింగ్ కావడంతో ప్రక్రియ విజయవంతమైనట్లు ఇస్రో ఎక్స్లో ప్రకటించింది. భారత్ సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని నిర్ణయించింది. అయితే అందుకు అనేక పరికరాలను నింగిలోకి దపదపాలుగా తరలించాల్సి ఉంటుంది. పరికరాలను తరలించే వ్యోమనౌకలు అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం కావాలి. అప్పుడే పరికరాలను అనుకున్న చోటుకు చేర్చడం సాధ్యపడుతుంది. ఈ ప్రక్రియ చాలా క్లిష్టమైనది. వ్యోమనౌక వేగం తగ్గిస్తూ సరిగ్గా డాకింగ్ ప్రక్రియను నిర్ణీత ప్రదేశంలోనే చేయాల్సి ఉంటుంది. ఆ సాంకేతికతను అభివృద్ధి చేసే క్రమంలోనే స్పేడెక్స్ ప్రయోగాన్ని భారత్ చేపట్టింది. 2 ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానించి అగ్రదేశాలకు తామేమీ తక్కువ కాదని భారత్ మరోసారి చాటింది. ఇప్పటివరకు చైనా, రష్యా, అమెరికాకు మాత్రమే ఈ టెక్నాలజీ ఉంది. తాజా ప్రయోగంతో భారత్ కూడా వాటి సరసన చేరింది. స్పేడెక్స్ అనుసంధాన ప్రక్రియ విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. అంతరిక్షంలో 2 ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలు, సాంకేతిక బృందానికి అభినందనలు తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో మన దేశ ప్రతిష్టాత్మక అంతరిక్ష ప్రయోగాలకు ఇదో కీలక మెట్టుగా నిలిచిందని ఎక్స్లో పోస్ట్ చేశారు. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్ల కోసం 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు భేటీ తర్వాత కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అటు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లో 3వ లాంచ్ ప్యాడ్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భేటీ తర్వాత కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. త్వరలోనే కొత్త కమిషన్ చైర్మన్, 2 సభ్యులను నియమించనున్నట్లు తెలిపారు. వేతన సంఘం సిఫార్సుల మేరకు వేతనాలు పెరిగి 2026 జనవరి 1 నుంచి కొత్త వేతనాలు అమల్లోకి రానున్నాయి. 2016లో ఏర్పాటైన
7వ వేతన సంఘం పదవీకాలం 2026తో ముగుస్తుందని తెలిపారు. అంతకంటే ముందే 2025లోనే కొత్త వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు పీఎస్యూలు నుంచి సిఫార్సులు తీసుకుని సమీక్షిస్తామని కేంద్ర మంత్రి చెప్పారు. माननीय प्रधानमंत्री जी ने केंद्र सरकार के सभी कर्मचारियों के लिए 8th सेंट्रल पे कमीशन को मंजूरी दे दी है। 1947 से अब तक 7 पे कमीशन हुए हैं। 2016 में लास्ट पे कमीशन 7th पे कमीशन स्टार्ट हुआ था, तो 2026 में इसका टर्म कंप्लीट होता है। उससे वेल बिफोर 2025 में 8th पे कमीशन स्टैब्लिश करने से सफिशिएंट टाइम मिलेगा so that the recommendations can be received well before the completion of the period of 7th pay commission. అటు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్లో 3వ లాంచ్ ప్యాడ్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. 3,985 కోట్ల రూపాయల వ్యయంతో 3వ లాంచ్ ప్యాడ్ను నిర్మించనున్నట్లు చెప్పారు. ఎన్జీఎల్వీ LVM-3 ప్రయోగాలకు అనుగుణంగా 3వ లాంచ్ ప్యాడ్ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ఇది భవిష్యత్తులో భారత మానవ అంతరిక్ష ప్రయాణాల ప్రయోగ సామర్థ్యాన్ని కూడా పెంచుతుందని పేర్కొన్నారు. ఎన్జీఎల్వీ ద్వారా భారీ ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టే అవకాశం ఉంటుందన్నారు. 4 ఏళ్ల వ్యవధిలో దీనిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. तो आज कैबिनेट में माननीय प्रधानमंत्री जी ने 3,985 करोड़ रुपीस की कॉस्ट से 3rd लॉन्च पैड सैंक्शन किया है, जो कि देश के लिए स्पेस इंफ्रास्ट्रक्चर में बहुत एक इम्पोर्टेंट माइलस्टोन साबित होगा। आप फर्स्ट और सेकंड लॉन्च पैड को अगर देखेंगे, उससे कई ज्यादा कैपेसिटी इसकी है। अगले 30 वर्षों को ध्यान में रखते हुए इस इंफ्रास्ट्रक्चर की डिजाइन की जा रही है। आप सब जानते हैं कि 2 बड़े मिशन लिए गए हैं, जिसमें भारत अंतरिक्ष स्पेस स्टेशन बनेगा और बाय 2040 मून पर भारतीय पहुंचने की एक बड़ा जो मिशन हाथ में लिया हुआ है, उसमें 3rd लॉन्च पैड का बहुत बड़ा रोल रहेगा।